హలో ఎవ్రీవన్, నేను మీ సోని. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బ్రోకలీతో ఆమ్లెట్ చేసుకున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నేను దానికోసం ఒక బౌల్ని తీసుకున్నాను. దాంట్లో 2 ఫుల్ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకున్నాను. ఇది బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా బీట్ చేసుకోవాలి, లేదంటే తర్వాత సరిగ్గా మిక్స్ అవ్వదన్నమాట ఎగ్. సో మంచిగా ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఒక ఫుల్ టమోటా వేసుకున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ ఒక చిన్న పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అండ్ కొత్తిమీర. ఇక్కడ మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసుకొని మనం దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్రోకలీ పీసెస్, ఓకేనా, నేను ఫుల్గా ఒక 5 తీసుకున్నాను. ఇది ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీ బాయిల్ చేసుకునేటప్పుడే పైన స్టీమర్ మీద పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవచ్చు. త్వరగానే ఇవి కుక్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. సో ఇలా స్టీమ్ చేసుకున్నవి నేను మంచిగా కట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకి బ్రోకలీ వల్ల మంచి యూజెస్ ఉన్నాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి, ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. సో మనకి ఇమ్యూనిటీని మంచిగా బూస్ట్ చేస్తుంది. గుడ్ ఫర్ మెంటల్ హెల్త్, న్యూట్రియంట్స్ కూడా అధికంగా కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది క్యాన్సర్కు దారితీసే సెల్ డ్యామేజ్ టైప్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ ద టైప్ ఆఫ్ సెల్ డ్యామేజ్ దట్ లీడ్స్ టు క్యాన్సర్. సో ఇంప్రూవింగ్ స్కిన్ హెల్త్, అలాగే రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హార్ట్ డిసీజెస్ అనమాట. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మనం చక్కగా అప్పుడప్పుడు మన బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, ఇంకా విడిగా ఏదైనా సలాడ్స్లో కానివ్వండి, మనం ఇది యూజ్ చేస్తే మంచిదన్నమాట. దీనివల్ల మనకి అదే డిఫరెంట్ టేస్ట్ అంటూ ఏమి ఉండదు. కాబట్టి మనం మంచిగా సలాడ్స్లో కూడా యాడ్ చేసుకొని ఇలా మనం పీసెస్ చేసుకున్న దాన్ని ఇలా మన ఎగ్ మిక్చర్లో కలిపి ఇలా మంచిగా దాన్ని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మంచిగా ఒకసారి సాల్ట్ ఏదైనా తగ్గిందేమో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా కావాలనుకుంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా నేను జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. లైట్గా అలా క్రష్ చేసి వేసాను అనమాట. మీకు కావాలంటే వేయండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు మనం పెనం హీట్ చేసుకుని దీని మీద మనం మంచిగా ఆమ్లెట్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఆ పీసెస్ అన్నీ స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇది కాలడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, బట్ సిమ్లోనే కాల్చుకోండి. దీనికోసం నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఆలివ్ ఆయిల్ కొంచెం దీనిపైన వేసుకుంటే ఏంటంటే మంచిగా రోస్ట్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి స్మెల్ ఉండదు. అంటే ఫస్ట్ టైం యూజ్ చేసేవాళ్ళు నార్మల్ ఆయిలే యూజ్ చేసుకోండి, లైట్గా, ఇబ్బంది ఏం లేదు. సో దీన్ని మనం ఇట్లా మూత పెట్టేసుకొని సిమ్లోనే ఒక 5 మినిట్స్ అలా కాల్చుకుంటే ఏంటంటే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. లోపల ఉన్న టమాటో కానీ అదంతా రా స్మెల్ లేకుండా మంచిగా కుక్ అయిపోతుంది. సో దీన్ని మనం టర్న్ చేసుకున్నాము. సో వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం ఆ టైట్నెస్ తగ్గిద్ది మనకి ఆమ్లెట్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసేసుకోండి. ఇటు సైడ్ రోస్ట్ అయిపోయింది కదా, అటు సైడ్ మనకి ఇలాగే రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఉన్నా సరిపోతుంది. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. సో ఇలా సరిపోతుంది అనమాట. దీన్ని మంచిగా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. సో టేస్ట్ అయితే ఎలాంటి, అంటే ఆమ్లెట్ తిన్నట్లే ఉంటుంది, మనకి టేస్ట్లో ఎలాంటి మార్పు అయితే ఉండదు. సో మనం మంచి చెఫ్లం కాబట్టి మధ్యలో అలా జరిగిపోయిందనమాట. సో చేసేదేం లేదు. కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మంచిగా మన ఆమ్లెట్ చూసారా, చూడడానికి కలర్ఫుల్గా ఎమ్మీగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది, తింటుంటే తినాలనిపించింది. ఒక ఆమ్లెట్ నాకైతే అంటే కొంచెం మిగిలిందంతే, ఫుల్ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.